this video we are going to learn something about how to introduce ourselves in an interview. లేదా ఎక్కడైనా డయాస్ మీద మాట్లాడినప్పుడు లేదా ఎవరికైనా మనల్ని మనం పరిచయం చేసుకున్నప్పుడు మనల్ని మనము ఇతరులకు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము. 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా ఇది రెండవ క్లాసు. ఈ క్లాస్లో మనము సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే ఏంటి, అందులో ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఒక స్ట్రక్చర్లో ఒక ఆర్డర్గా మనము ఎలా చెప్పాలో ఆ విషయాలన్నీ కూడా ఇందులో తెలుసుకోబోతున్నాము. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ అండ్ బ్యూటిఫుల్ క్లాస్. ఎందుకనంటే మన గురించి మనల్ని అడిగినప్పుడు మన గురించి మనము ఒక 5 to 10 minutes చెప్పే విధంగా ఉండాలి. సాధారణంగా చాలామంది గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి స్కాలర్స్గా ఉంటారు. బట్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడమంటే తమ గురించి తాము ఒక 5 minutes మాట్లాడడానికి ఇంటర్వ్యూలో ఒక సాధారణమైన క్వశ్చన్ ఉంటుంది. అదేంటంటే టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని ఇలాంటి క్వశ్చన్ ఉంటుంది అన్నట్టు. సో ఈ క్వశ్చన్ అడగగానే వాళ్ళు బ్లాంక్ అయిపోతారు. ఏంటంటే మన పేరు తెలుసు, ఊరు తెలుసు, అంతకుమించి ఏమీ తెలియదు. సో ఇలాంటప్పుడు మనము ఈ పాయింట్స్ అన్నిటిని కూడా, ఈ సినాప్సిస్ అన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకొని ఈ సైడ్ హెడ్డింగ్స్ నేను ఇచ్చిన వాటిని అన్నింటినీ కూడా మనము ఎలాబొరేట్గా ఎలా మాట్లాడాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ విషెస్ అని చెప్పాను. మామూలుగా విషెస్ అంటే మనకు తెలుసు, ఎవరినైనా మనము విష్ చేయటం అని అర్థం. ఎలా విష్ చేస్తాము? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ లేదా హాయ్, హలో అని చేస్తాము. సో సాధారణంగా అయితే మనం ఇన్ఫార్మల్ వేలో హాయ్, హలో, హే, వాట్సాప్ ఇలా చేస్తుంటాం. కానీ మనము ఇంటర్వ్యూలో కానీ ఏదైనా డయాస్ మీద కానీ ఏదైనా స్టేజ్ మీద కానీ మాట్లాడినప్పుడు లేదా పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనము గుడ్ మార్నింగ్ సార్, రెస్పెక్టెడ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఈ రకంగా చెప్పాల్సి ఉంటుంది. సో మనల్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవడం అనేది ఒక గొప్ప అవకాశం కదా. అప్పుడు ఏం చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని కూడా చెప్పొచ్చు, లేదా ఐఎమ్ గ్లాడ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ విషెస్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే నేమ్ ఎలా చెప్పాలి? సాధారణంగా హే దిస్ ఈజ్ అని చెప్తుంటారు, అది ఇన్ఫార్మల్గా చెప్పొచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చెప్పాలంటే మై నేమ్ ఈజ్ వశిష్ఠ అండ్ ఐఎమ్ ఫేమస్లీ నోన్ యాజ్ వశిష్ఠ 360. ఈ రకంగా మై నేమ్ ఈజ్ ఐ యామ్ వశిష్ఠ, ఈ రకంగా మై నేమ్ ఈజ్ ఐ యామ్ అని చెప్పాలి. అండ్ ఎప్పుడు కూడా మై సెల్ఫ్ అని స్టార్ట్ చేయొద్దు. మై సెల్ఫ్ అనేది గ్రామటికల్గా మిస్టేక్. మై సెల్ఫ్ వశిష్ఠ అంటే అది గ్రామటికల్గా మిస్టేక్ అని అర్థం. నెక్స్ట్ లొకేషన్ గురించి లేదా ఫ్యామిలీ గురించి చెప్పాలి. లొకేషన్ అంటే ఐ బిలాంగ్ టు, ఐ యామ్ ఏ నేటివ్ ఆఫ్, నేను వరంగల్ నుండి వచ్చాను. I come from Warangal లేదా I am a native of Warangal but currently I am staying in Hyderabad. నేను వరంగల్ నుంచి వచ్చినప్పటికీ నా స్వస్థలం వరంగల్ అయినప్పటికీ ఇప్పుడు నేను హైదరాబాద్లో నివసిస్తున్నాను అని చెప్పాలనుకోండి. ఈ లొకేషన్ విషయంలో ఇక్కడ మనం చెప్పొచ్చు. ఫ్యామిలీ, మనము కొన్నిసార్లు మన ఫ్యామిలీ గురించి చెప్తున్నప్పుడు మన చిన్న ఫ్యామిలీ అయితే చిన్న ఫ్యామిలీ అని చెప్పాలి, లేదా న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అని చెప్పాలి, లేదా జాయింట్ ఫ్యామిలీ అంటే జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అని కూడా చెప్పొచ్చు. అది పెద్ద జాయింట్ ఫ్యామిలీ అని చెప్పడానికి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ప్రొఫెషన్ గురించి చెప్పాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా చెప్తారు? ఇప్పుడు చదువుతున్నట్లయితే ఐ యామ్ ఇన్ 5th క్లాస్ అని చెప్పకూడదు. ఎప్పుడు కూడా ఐ యామ్ ఇన్ క్లాస్ 5 అని చెప్పాలి. ఐ యామ్ ఇన్ క్లాస్ 10, ఐ యామ్ ఇన్ క్లాస్ 7 ఈ రకంగా చెప్పాలి. లేదా ఇప్పుడు చదువుతున్నాను అని చెప్పాలనుకోండి ఐ యామ్ స్టడీయింగ్ బీటెక్, ఐ యామ్ స్టడీయింగ్ గ్రాడ్యుయేషన్, ఐ యామ్ స్టడీయింగ్ బిఏ ఈ రకంగా చెప్పాలి. లేదా చదువు అయిపోయి ఉంటే కనుక ఐ డిడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఐ డిడ్ గ్రాడ్యుయేషన్ ఇయర్ కూడా చెప్పాలి, మెన్షన్ కూడా చేయాలి. ఐ డిడ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద ఇయర్ 2010, ఐ డిడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద ఇయర్ 2012 ఈ రకంగా చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటి అని అంటే ప్రొఫెషన్. ఒకవేళ ఎడ్యుకేషన్ అయిపోయి ఏదైనా జాబ్ చేస్తున్నట్లయితే ఐ యామ్ వర్కింగ్ ఫర్ అని చెప్పాలన్నట్టు. ఐ యామ్ వర్కింగ్ ఫర్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కాల్డ్ IBM అని చెప్పాలి అన్నట్టు. నెక్స్ట్ హాబీస్ లేదా హ్యాబిట్స్. హాబీస్ అంటే ఏంటి? మనము తీరిక సమయాల్లో మనకు నచ్చిన పనిని చేయడాన్ని మనం హాబీస్ అని అంటాము. తీరిక సమయాల్లో మనం చేస్తాం కదా రెగ్యులర్గా కాకుండా చేసే పనులను. ఫర్ ఎగ్జాంపుల్ నా హాబీ ఏంటి అంటే ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ క్రికెట్ అండ్ రీడింగ్ బుక్స్ ఇవన్నీ ఉంటాయి. సో అప్పుడు ఏం చెప్తాము? సింపుల్గా ఒక ఫ్రేజ్ యూజ్ చేయాలి. ఐ లవ్ మై హాబీస్ ఆర్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పాలి అని అంటే ఐ లవ్ వాచింగ్ టీవీ, ఐ లవ్ వాచింగ్ న్యూస్, ఐ లవ్ రీడింగ్ న్యూస్ పేపర్, ఐ లవ్ క్రాకింగ్ జోక్స్, ఐ లవ్ ప్లేయింగ్ క్రికెట్ ఈ రకంగా చెప్పచ్చు. లేదా మై హాబీస్ ఆర్ అని కూడా డైరెక్ట్గా చెప్పచ్చు. నెక్స్ట్ అచీవ్మెంట్స్. ఏదైనా మన జీవితంలో చిన్న చిన్న అచీవ్మెంట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చాయి. సో అప్పుడు అచీవ్మెంట్స్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ మై 10th స్టాండర్డ్ ఆర్ ఇన్ మై SSC
ఇన్ మై 10th క్లాస్, ఈ రకంగా చెప్పొచ్చు. లేదా నేను స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు నాకు క్రికెట్లో ఒక కప్ వచ్చింది, అప్పుడు దాన్ని కూడా చెప్పొచ్చు కదా, ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఆర్ యాజ్ ఎ క్యాప్టెన్ ఐ కుడ్ విన్ ద మ్యాచ్ టోర్నమెంట్స్ అని కూడా చెప్పొచ్చు కదా. సో దాన్ని ఎలా చెప్పాలి అని అంటే మనము కుడ్ని యూజ్ చేసి చెప్పొచ్చు. ఐ కుడ్ విన్, ఐ కుడ్ గెట్ అని చెప్పి చెప్పొచ్చు. దానికి మీకు స్ట్రక్చర్ ఇస్తాను, డోంట్ గో అవే. అండ్ నెక్స్ట్ హ్యాబిట్స్, మనం రోజు ఏం చేస్తామనే హ్యాబిట్స్ని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మీకు బుక్లో ఇచ్చాను చూడండి, హ్యాబిట్స్ని ఎట్లా చెప్పాలి అని అంటే మై హ్యాబిట్ ఈజ్ వాచింగ్ టీవీ అండ్ ఐ రెగ్యులర్లీ మీట్ మై ఫ్రెండ్స్, ఐ రెగ్యులర్లీ ప్లే క్రికెట్, చెస్ అని ఏదైనా ఒకటి, ఐ క్రాక్ జోక్స్, ఐ సర్ఫ్ ఇంటర్నెట్ అండ్ ఐ వాచ్ వశిష్ఠ 360 ఛానల్ అండ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, ఏదైనా కావచ్చు. మీ హ్యాబిట్ ఏంటి, ఆ హ్యాబిట్స్ని 1 or 2 లైన్స్లో చెప్పే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రోల్ మోడల్, నాకు రోల్ మోడల్ ఎవరు అని అంటే నాకు ఏపీజే అబ్దుల్ కలాం గారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు నాకు రోల్ మోడల్. కాబట్టి మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ ఈజ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ది గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ అండ్ గ్రేటెస్ట్ సైంటిస్ట్ హూ వాజ్ ద ఇన్స్పిరేషన్ టు ఇండియా అని చెప్పి మనం ఈ రకంగా చెప్పొచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ మై నేచర్, ఐఎమ్ somewhat ambivert, I am not extrovert, I am not introvert, I am ambivert, I am both. So I am kind of outspoken personality అని చెప్పి, I am soft spoken, I am sincere, my attitude is very positive. ఈ రకంగా ఒక 2 పాయింట్లు చెప్పాలి. స్ట్రెంగ్స్, మన స్ట్రెంగ్స్ ఏంటంటే ఐ కెన్ హ్యాండిల్ ప్రెషర్, లేదా ఐ కెన్ వర్క్ ఇన్ ఎ టీమ్, ఐ కెన్ లీడ్ ఎ టీమ్. ఈ రకంగా మన స్ట్రెంగ్స్ ఏముంటాయో ఆ 2-3 పాయింట్లు చెప్పాలి, స్ట్రెంగ్స్. నెక్స్ట్ లాస్ట్కి మనం చెప్పాల్సిన విషయం ఏంటి అని అంటే గ్రాటిట్యూడ్ అని చెప్పాలి. గ్రాటిట్యూడ్ ఏముంటుంది, థ్యాంక్ యూ వెరీ మచ్, మెనీ థ్యాంక్స్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ రకంగా మనము గ్రాటిట్యూడ్ని చెప్పాలి. దీన్నే మనం ఇంగ్లీష్లో వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ అంటాం, వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ అని అంటాం. సో ఈ పాయింట్స్ అన్ని మనం కవర్ చేస్తే ఏదైనా స్టేజ్ మీద కానీ, ఏదైనా డయాస్ మీద కానీ, ఏదైనా ఇంటర్వ్యూలో కానీ చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా నేను ఇంటర్వ్యూలో మనము ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తర్వాత మనం యూజ్ చేయాల్సింది ఏంటిదని అంటే ఎక్స్పీరియన్స్ అనే పాయింట్ని యూజ్ చేయాలి. ఒకవేళ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడే ఫ్రెషర్గా వెళ్తున్నాను అనుకోండి, ఐఎమ్ ఎ ఫ్రెషర్, ఐ హ్యావ్ డన్ ఆర్ ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ బయోటెక్నాలజీ, ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ కంప్యూటర్ సైన్స్. ఇలా ఈ రకంగా మనము చెప్పి ఐఎమ్ ఏ ఫ్రెషర్ అని చెప్పొచ్చు అన్నట్టు. లేదా ఐ హ్యావ్ 5 years of experience working with IBM, Wipro or Microsoft అని ఈ రకంగా మన ఎక్స్పీరియన్స్ ఏముంటుందో ఆ ఎక్స్పీరియన్స్ని కూడా చెప్పొచ్చు అన్నట్టు. సో ఎక్స్పీరియన్స్ అనే పాయింట్ని ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే దాన్ని ఇక్కడ ఎడ్యుకేషన్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ తర్వాత నెక్స్ట్ పాయింట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏం చెప్తాను అని అంటే దీని అంతా కలిపి ఒక పారాగ్రాఫ్లో ఎలా రాయాలి, ఇక్కడ 71 పేజీలో మీరు ఎలా రాయాలో నా గురించి నేను చెప్పి రాసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అదే మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయితే దాన్నే మీరు బై హార్ట్ చేసి మొత్తం బట్టి బై హార్ట్ చేసి పెట్టుకున్నారనుకోండి, జనగణమన లాగా, వందే మాతరం లాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ గురించి చెప్పినప్పుడు డైరెక్ట్గా స్టేజ్ ఎక్కగానే మీరు ఏమంటారు అని అంటే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఇట్స్ గ్లాడ్ టు మీట్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీవన్ అండ్ దిస్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని ఈ రకంగా నేను చెప్పే ఫ్రేజెస్ అన్నీ కూడా మీరు బై హార్ట్ చేస్తారు కాబట్టి ఇంగ్లీష్లో టకా అని మాట్లాడుతుంటారు అన్నట్టు. సో ఈ అన్ని సినాప్సిస్ మీద, ఈ అన్ని సైడ్ ఎడిక్స్ మీద నేను ఇప్పుడు ఒక ఫ్రేజ్, ఒక సెంటెన్స్ని, ఒక పారాగ్రాఫ్ని మొత్తం కూడా రాసి నా ఇంట్రొడక్షన్ ఇస్తాను. అదేవిధంగా మీరు 71 పేజీలో మీ ఇంట్రొడక్షన్ని మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు నేను ఆ పని చేస్తాను, చూడండి. ఇప్పటి వరకు చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటినీ మనము బేస్ చేసుకొని మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ని ఎలా ఇవ్వాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఫస్ట్ ఏంటి, విషెస్. సో మనం విషెస్ని ఎలా చెప్పాలి, ఫార్మల్ విషెస్ని గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని చెప్తాము. సో గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని చెప్పినప్పుడు ఒకరు అయితే గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ ఈ రకంగా చెప్తాము. అదే మేడం ఉంటే గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ ఈవినింగ్ మేడం అని చెప్తాం. ఒకవేళ మన డయాస్ మీద, స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని చెప్పి మాట్లాడతాము. హలో ఎవ్రీవన్ అని చెప్పి నేను వీడియోలో మాట్లాడతాను కదా, ఆ రకంగా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అని చెప్పి మాట్లాడతాము. నెక్స్ట్ మనల్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఐఎమ్ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని చెప్పొచ్చు, లేదా ఐఎమ్ గ్లాడ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని కూడా చెప్పొచ్చు. అదర్వైజ్ మీ అందరిని మీట్ అవ్వటం నాకు ఒక గొప్ప అవకాశం అని చెప్పినప్పుడు కూడా మనము ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ అని కూడా చెప్పొచ్చు. ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీట్ యూ అని కూడా చెప్పొచ్చు. అది డయాస్ మీద మాట్లాడినప్పుడు. ఇప్పుడు
సాధారణంగా ఇంటర్వ్యూలో ఎలా చేసుకోవాలంటే ఇక్కడ నేను చెప్తున్నాను, నా గురించి నేను చెప్తున్నాను, మీరు ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్ని కూడా మీ గురించి మీరు ప్రాక్టీస్ చేసి నాకంటే గొప్పగా మంచిగా రాయాలి. నాకు ఇక్కడ బోర్డు సరిపోదు కాబట్టి నేను కొంచెం చిన్నగా రాశాను. బట్ మీరు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ మనకు ఒక స్ట్రక్చర్ ఉంది కదా 70 పేజీలో, ఆ 70 పేజీలో ఉన్న స్ట్రక్చర్ని మొత్తం కూడా చూసి యాజ్ ఇట్ ఈజ్గా మీరు నేను చెప్పిన విధంగా రాయాలన్నట్టు. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, అదర్వైజ్ ఐ ఆమ్ గ్లాడ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడే. అండ్ మై నేమ్ ఈజ్ వశిష్ఠ లేదా ఐ ఆమ్ వశిష్ఠ అండ్ పీపుల్ కాల్ మీ యాజ్ వశిష్ఠ 360, ఐ బిలాంగ్ టు వరంగల్. ఇక్కడ ఐ బిలాంగ్ టు వరంగల్ అని కాకుండా ఈ రకం కూడా చెప్పొచ్చు, బుక్ లో చెప్పినాం కదా ఇక్కడ కొన్ని సెంటెన్సెస్, ఐ ఆమ్ ఏ నేటివ్ ఆఫ్ వరంగల్ అని కూడా చెప్పొచ్చు. ఐ ఆమ్ ఏ నేటివ్ ఆఫ్ వరంగల్ బట్ కరెంట్లీ బట్ ఎట్ దిస్ మూమెంట్ అట్ ప్రెసెంట్ ఐ ఆమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ అని కూడా చెప్పొచ్చు. ఇన్ మై ఫ్యామిలీ అపార్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్, మా కుటుంబంలో మా పేరెంట్స్ కాకుండా ఐ హ్యావ్ అన్ ఎల్డర్ బ్రదర్, నాకు మా అన్నయ్య ఉన్నాడు. తర్వాత యంగర్ సిస్టర్, ఒక చెల్లి కూడా ఉంది అంతని అర్థం. మీ ఇంట్లో ఎలా ఉంటే మీ సిబ్లింగ్స్ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మీరు అలా రాయండి. ఇక్కడ నా గురించి కాబట్టి నేను రాశాను. ఐ ఆమ్ ఏ ట్రైనర్, ఐ ఆమ్ ఏ సాఫ్ట్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్. నేను ఇప్పుడు ట్రైనర్గా చేస్తున్నాను కాబట్టి సో ఐ ఆమ్ ఏ ట్రైనర్. అండ్ ఇక్కడ చూడండి, ఐ ఆమ్ పర్సూయింగ్, ఐ ఆమ్ స్టడీయింగ్ గ్రాడ్యుయేషన్ పీజీ బీటెక్. అంటే ఇప్పుడు కొంతమంది మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఏంటంటే ఇప్పుడు చదువుతున్న వాళ్ళు ఉంటే కనుక ఐ ఆమ్ పర్సూయింగ్ లేదా ఐ ఆమ్ స్టడీయింగ్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఐ ఆమ్ స్టడీయింగ్ గ్రాడ్యుయేషన్, ఐ ఆమ్ స్టడీయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఐ ఆమ్ స్టడీయింగ్ బీటెక్, ఐ ఆమ్ స్టడీయింగ్ బిఏ సెకండ్ ఇయర్. ఈ రకంగా మీరు ఏదైనా మీరు చదువుతున్నది రాయాలన్నట్టు. అండ్ ఒకవేళ చదువు అయిపోయినట్లయితే కనుక ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్, అదర్వైజ్ ఐ డిడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఎందులో చేశారు? గ్రాడ్యుయేషన్ అయితే ఇన్ బిఎస్సి వరకే చదువు ఆపేస్తే ఇన్ బిఎస్సి సో అండ్ సో బీజెడ్సి ఆర్ ఎంపీసీ ఆర్ ఎంఎస్టీసీఎస్ ఏదో ఒకటి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఏదైనా ఉంటుంది. ఫ్రమ్ ఉన్న తర్వాత ఇక్కడ యూనివర్సిటీ గురించి రాయాలి. ఫ్రమ్ పాలమూరు యూనివర్సిటీ, ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ, ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ. నేను ఐ డిడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చదువుకొని వచ్చాను కాబట్టి నా గురించి చెప్పాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఎట్ ప్రెసెంట్ ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉన్నాను కాబట్టి ఎట్ ప్రెసెంట్ ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్. బట్ ఒకవేళ మీరు కనుక రాసినట్లయితే ఇక్కడ ఎట్ ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ, మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు అనుకుందాం. ఎట్ ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లేదా ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ మేనేజర్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ మెడికల్ రిప్రజెంటేటివ్. మీ ప్రొఫెషన్ ఏదైతే అది ఇక్కడ ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఈ బ్లాంక్లో మీరు ఫిల్ చేసుకోవాలి. అండ్ ఐ హ్యావ్ 12 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ 12 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. నాకు 12 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ 12 years ఆఫ్, ఇక్కడ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ పెట్టండి, ఇక్కడ 12 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అని పెట్టాను. మై హాబీస్ ఆర్, ఇంతకుముందే చెప్పాను, మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, వాచింగ్ క్రికెట్, ప్లేయింగ్ క్రికెట్ అండ్ మై హాబీస్ ఆర్ పెయింటింగ్. ఈ రకంగా ఏ హాబీ ఉంటే అది చెప్పండి. ఇంకా దీన్ని మంచిగా చెప్పాలంటే 70 పేజీలో మీకు కొన్ని ఫ్రేజెస్ ఇచ్చాను కదా, ఆ ఫ్రేజెస్ని బేస్ చేసుకొని ఆ ఫ్రేజెస్ లాగానే మీరు ఐ లవ్ ప్లేయింగ్ క్రికెట్, ఐ లవ్ ప్లేయింగ్ చెస్, ఐ లవ్ రీడింగ్ బుక్స్, ఐ లవ్ రీడింగ్ కామిక్స్, ఈ రకంగా మీరు ఏదైనా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ తర్వాత ఏం చెప్తారు? మై స్ట్రెంగ్స్, ఇక్కడ ప్లేస్ సరిపోలేదుగా రాయలేదు, ఇక్కడ 78th పేజ్లో ఇచ్చినట్టు యాజ్ ఇట్ ఈస్గా ఈ స్ట్రక్చర్ని ఫాలో అయ్యి మై స్ట్రెంగ్స్, మై అచీవ్మెంట్స్, మై నేచర్, మై రోల్ మోడల్, ఈ ముగ్గురి గురించి కూడా ఒక్కొక్క లైన్ రాసేసి లాస్ట్కి ఏం చెప్పాలంటే దట్స్ ఆల్ అబౌట్ మీ. లాస్ట్కి చివరిగా ఏం చెప్పాలంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ లేదా థ్యాంక్ యూ వెరీ మచ్ లేదా థ్యాంక్ యూ ఆల్ అని మనం ముగించేయాలి. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. ఆల్ ద బెస్ట్.